ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఇవాళ వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నామో ఒక్కసారి చూసేసేయండి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి లేచానండి. 5కి లేచేసి ఇంకా ఇంటి వాకిలి ముందు ముగ్గు పెట్టేస్తున్నాను. అంతే కదండి, మన ఆడవాళ్ళకి ఇలాంటి ఏమన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే మనం ఇంటి ముందు ముగ్గు వేసేస్తాం కదండి. ఇంకా ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి నేనైతే అష్టపద్మదళ ముగ్గు అయితే వేశానండి. సో నా ముగ్గు ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో మీలో ఎవరైనా ఇదే ముగ్గు వేసి ఉంటే అది కూడా షేర్ చేసేసుకోండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. చాలా బాగా వచ్చిందండి నిజంగా. అంటే మనం ముగ్గులు ఫస్ట్ నుంచి కొంచెం తక్కువ కదా, కానీ నేను ఇలా అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నేనే వేస్తానండి. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. లాస్ట్ అయితే నేను సింపుల్గా పసుపు కుంకుమ ఇలా పెట్టేసేసి ఇంకా నా ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యానండి. సో హెడ్ బాత్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా నైవేద్యాలు తయారు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను వచ్చేసి పొంగల్ పెడుతున్నానండి. ఇంకా మనకి నైవేద్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పొంగలే కదండి. అందుకే మొదటిగా పొంగలే పెట్టేశాను. ఇంకా ఒకవైపు పొంగల్ అవుతుండగా ఇంకో వైపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇక కలశం కూడా రెడీ చేయాలి కదా, అందుకేనండి ఇక్కడ కొబ్బరికాయకి పసుపు రాసేసి చాలా అందంగా అనిపించిందండి. సో ఇక్కడ చూసారా, కొబ్బరికాయకి అట్లా కుంకుమ పెట్టగానే చాలా లుక్ అనిపించిందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో తర్వాత ఇంకా దేవుడి మందిరం దగ్గర కూడా ఫస్ట్ క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే పసుపు రాసేసి నెక్స్ట్ ఇంక ఇట్లా కొంచెం చిన్నగా బియ్యం పిండితోటి ముగ్గు వేసేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి పీఠం పెట్టేసుకోవడమేనండి. ఇంకా నెక్స్ట్ పీఠం పెట్టేసుకున్న తర్వాత కూడా పీఠం అయితే ఫస్ట్ క్లీన్ చేసేసేయాలి ఒక క్లాత్ తోటి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పసుపు రాసేసేయాలి. ఇంకా పసుపు రాసేసాక ఇంకా చిన్నగా ముగ్గు వేసేసి అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా సైడ్స్ అట్లా కొంచెం మనకి నచ్చిన డెకరేషన్లో మనం రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ రాసేసుకుని చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఈసారి అయితే పూజ వచ్చేసి చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా హాలిడే కదండి, అయినా కూడా నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు పాపం. వాళ్ళు మంచిగా మా పాపనే వీడియో తీస్తుందండి. చాలా మంచిగా కోఆపరేట్ చేశారు పాప బాబు ఇద్దరు కూడాను. మా హస్బెండ్ వాళ్ళకైతే ఆఫీస్ ఉందండి. సో తను వెళ్ళిపోయారు మార్నింగే. ఇంకా నేను పిల్లలు స్టార్ట్ చేసాం. సో ఇంకా పీఠం మీద ఇట్లా ప్లేట్ తీసేసుకొని అందులో బియ్యం పోసి పసుపు కొంచెం కుంకుమ అండ్ గంధము వేసేసి ఇలా కలశం చెమ్మును పెట్టేసుకుందాం. నెక్స్ట్ కలశం పెట్టుకున్నాక కూడా అందులో వాటర్ పోసేసుకొని పసుపు కుంకుమ అండ్ గంధం అక్షింతలు ఒక ఫ్లవరు అండ్ 1 రూపీ కాయిన్ వేసేసి ఇంకా మనం ఇట్లా కలశం రెడీ చేసేసుకుంటాం. సో ఇలా మా ఇంటి వరమహాలక్ష్మిని చక్కగా అలంకరించుకున్నానండి. సో మీకు ఎలా అనిపించిందండి ఫైనల్ లుక్ వచ్చేసి? ఇక ఇలా అలంకరించుకున్న తర్వాత మేమైతే పూజ చేసేసుకున్నామండి అమ్మవారికి. ఇంకా దండం పెట్టేసుకున్నాము. సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మనకి వరలక్ష్మి వ్రతం అనగానే మనం ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి అంటే చీర ఇట్లా అని చెప్పేసి ఇస్తాం కదా. ఇంకా నెక్స్ట్ డే ఒక 5 మెంబర్స్ ముత్తైదులకు కూడా మనం ఇలా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి. సో నాకైతే మా నానమ్మ అండ్ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ చూసారా మా పిల్లలైతే స్టార్ట్ చేసినప్పటి నుండి
అప్పటి నుండి మా పిల్లలండి అమ్మ మేమేమన్నా తప్పు చేసామా మమ్మల్ని క్షమించు అని చెప్పేసి గుంజలు తీస్తున్నారు. చాలా క్యూట్ అనిపించింది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా చెప్పాను కదండి, మా ఇంటి దగ్గరేనండి వీళ్ళు తాంబూలానికి పిలిస్తే నేనైతే వచ్చాను తాంబూలానికి. అండ్ మా ఇంటికి కూడా పిలిచేసి తాంబూలం అయితే ఇచ్చానండి ఒక 5 మెంబర్స్కి. ఇంకా అందరిది యాడ్ అవ్వలేదు, క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయి. సో ఇంకా ఇంతేనండి మా వరలక్ష్మి వ్రతం విజయవంతంగా అయితే కంప్లీట్ చేసేసాను. మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు కదండి, సో నైట్ వచ్చాక తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నానండి. సో ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.